కొంచెం బుద్ధి ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. 9 ఏళ్లలో మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లాలో సాగు పెరిగిందా తగ్గిందా? ఖమ్మం జిల్లాలో సాగు పెరిగిందా తగ్గిందా? పైగా వరుసగా నాగార్జున సాగర్ పుట్టిన కాడ నుంచి నాగార్జున సాగర్ చరిత్రలో మొదటిసారిగా వరుసగా 17 పంటలకు నీళ్ళు ఇచ్చినాం. ఛాలెంజ్ చేస్తున్నాం, చలో రికార్డు ఉంది. మీ ముఖాలకు ఎప్పుడన్నా ఇచ్చిందా? 1965 నుంచి నాగార్జున సాగర్ నీళ్ళు ఇవ్వడం మొదలైంది. 63లో కొంచెం ప్రారంభమై 65 నుంచి పూర్తి స్థాయిలో నీళ్ళు ఇచ్చిండ్రు. కనీసం చివరి భూములకు నీళ్ళు ఇవ్వలే. మొట్టమొదటి తూము రాజవరం మేజర్, చివరి గ్రామానికి రాజవరమే ఎన్నడూ నీళ్ళు చూడలే మీ నాయకత్వంలో. కేసీఆర్ వచ్చిన తర్వాత కదా మేం ఎవడరా చివరి భూమి అన్నది, టైలెండర్స్ మేం కాదు, తోక చివరిగాళ్ళు మీరు, మొట్టమొదటిది మాది అని చెప్పి రాజవరం పొలాలకు నీళ్లు చూపించింది మేము మొట్టమొదలు. మా ముదిమాణిక్యం కావచ్చు, మా సూర్యపల్లి కావచ్చు, మా జాన్పాడు మేజర్ కావచ్చు, ప్రతి మేజర్, మా ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ కావచ్చు, ప్రతి భూమి చివరి భూమికి నీళ్ళు ఇచ్చింది మేము మొట్టమొదటిసారి. నా కృష్ణా నీళ్ళను, మా హక్కున్న నీళ్ళను మేము తాగుతున్నామని చెప్పి తాగింది మా పొలాలు మొదటిసారి కేసీఆర్ వచ్చినాక. సోయిందా మీకేమన్నా ఎప్పుడన్నా? ఒకనాడు ఇచ్చిందా నీళ్ళు? చెప్తారా సమాధానం? ఏ పెద్దలో 20 ఏళ్ళు 30 ఏళ్ళు వరుసగా గెలిచి వాడు అధికారం వచ్చి చెప్పగానే అడగంగానే టేలెంట్ సార్ అనగానే మన టేలెంట్ అట పోర్రా, టేలెంట్ అంటే ఏందో అర్థం కూడా తెలుసుకోకుండా మొట్టమొదటి భూమిని తోక చివరి భూమి అని పేరు పెట్టి పిలుస్తుంటే సమైక్యాంధ్రలో సిగ్గు లేకుండా భరించారు. ఆ మాట అంటే తోలు తీస్తామని చెప్పినాం. టేలెండర్ అని మమ్మల్ని ఎవడనంటే తోలు తీస్తాం, మేము మొదటి హక్కుదారులం, మేము తోక చివరిగాళ్ళం మేము కాదు అని చెప్పినాం. ఒకనాడు మాట్లాడిందా? ఇదే ఉత్తములు, ఇదే జానారెడ్డిలు, ఇదే వెంకరెడ్డిలు, ఇదే వీళ్ళు ఆ నీళ్ళ కిందనే కదా 25 ఏళ్ళు 35 ఏళ్ళు ఒకడొకడు రాజ్యాలు చేసింది. ఏదో పరిమాణంలో చెత్త మాటలు. మీరు గెలవలే, మేము గెలిచినాం, మిమ్మల్ని అందరినీ పునాదులు లేకుండా కథం చేసినాం. 12 మంది మీరు కథమైపోయారు. ఆ మాటకి వస్తే నీ రాహుల్ గాంధీని ఎందుకు కొడగొడుతున్నారు? వరుసగా మొత్తం రాష్ట్రాల నుంచి వెళ్ళగొడుతున్నారు. గా చెత్త మాటలు బంద్ చేయి, రాజకీయ మాటలు కాదు ఇప్పుడు మాట్లాడాల్సింది. మొట్టమొదటి మన హక్కు, మన నీళ్లు, మన మంచినీళ్ళు, మన రైతాంగం గురించి మాట్లాడండి. ఇది మాట్లాడమంటే ఏదో పాడిందే పాడరాని పనికి మళ్ళీ పాత పాట. ఎవడు మీరు నలుగురు వాగిరు తప్ప ఆ వాగుడు, చెత్త వాగుడు కేసీఆర్ గురించి వెళ్ళి తెలంగాణ ప్రజలు ఎప్పుడు అనుకోలే, నేను నమ్మలే. ఇవాళ మీది మీ భాగవతం గ్రామాలలో మాట్లాడుకుంటారు, మీ అవినీతి భాగవతం గ్రామాలలో మాట్లాడుకుంటారు. మీ 10% పోయి ఇప్పుడు 20కి వచ్చిందని, 14కి వచ్చిందని, ఆఖరికి రిటైర్డ్ ఉద్యోగస్తులు కూడా కమిషన్ ఇయ్యింది వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదని చివరి కోర్టులో పోయి వాళ్ళు తీసుకొచ్చుకోవాల్సిన దుస్థితి తీసుకొచ్చింది మీరు. కాబట్టి ఈ చెత్త మాటలు బంద్ చేయండి, ఇవి ఉపయోగకరమైనవి కావు. అవతల ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ నీళ్ళను కొల్లగొట్టడానికి వాళ్ళందరూ ఒకటే ఎట్లా పనిచేస్తున్నారో అక్కడ అన్నీ ఒకటే. ఆడ బీజేపీ, కాంగ్రెస్, జగన్, చంద్రబాబు అందరూ ఒకటే. అక్కడ ఏది మన నీళ్ళని దౌర్జన్యంగా దోసుకుపోవడానికి ఒకటైతుంటే వాళ్ళు న్యాయంగా మన మాట కొరకు మనం ఇక్కడ కలిసి కొట్టాడాల్సింది పోయి సోయి లేకుండా కేసీఆర్ మీద మాట్లాడు మునగాళ్ళు నీళ్ళ విషయంలో. ఒక ఊరు సర్పంచ్కి చెప్పలేవు సమాధానం నువ్వు. కేసీఆర్ దానికి అక్కర్లేదు. వాళ్ళు ఏ పద్ధతిలో కట్టినరో ప్రాజెక్టులు మనం అదే పద్ధతిలో కడదాం నీళ్ళు నిల్వ చేసుకోవడానికి. ఎండాకాలానికి ఎవడైనా ప్రాజెక్టులు ఎండాకాలంలో నీళ్ళు నిల్వ చేసుకోవడానికి 2వ పంట కొరకు కట్టుకుంటారు. ఈ వేదవులకు ఆశోయి కూడా లేదు. కేసీఆర్ ఎందుకు మనన సార్ కడుతున్నాడు, ఎందుకు కొండపోచమ్మ కడుతున్నాడు, ఎందుకు రంగనాయక సార్ కడుతున్నాడు, ఎందుకు మహబూబ్నగర్ జిల్లాలో నడి నెత్తి దాకా తీసుకొచ్చి లక్ష్మీదేపల్లి దాకా తీసుకురావాలనుకుంటున్నాడు, ఎందుకు నల్గొండ జిల్లాలో 4-5 ప్రాజెక్టులు ప్రారంభం చేసిండు, కరువు పీడిత ప్రాంతమైన దేవరకొండ, మునుగోడు ప్రాంతాల్లో ఎందుకు ప్రాజెక్టులు రిజర్వాయర్లు పెట్టిండు అన్న సోయి లేదు మీకు. రాష్ట్రంలో కట్టే ప్రాజెక్టుల మీద వ్యతిరేకంగా మాట్లాడి కేసులేసి దుర్మార్గంగా అవతలకు ఉపయోగపడే పని చేశారు. ఇవాళ కూడా అదే సోయి లేకుంటున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, మన నీళ్ళు ఏదైతే ఉన్నాయో ఇవాళ శ్రీశైలం, నాగార్జున సాగర్లో ఉన్న ప్రతి చుక్క నీళ్లు మనవి మాత్రమే. ఆంధ్రప్రదేశ్ కేవలం 9 టీఎంసీలు మంచిల కొరకే ఉండాలి, అవి ఉన్నాయి. ఇవాళ మీరు రోజుకు 15-20 వేల క్యూసెక్ల పైన తీసుకుపోతున్నాడు చంద్రబాబు. అవి ఆపకపోతే మనకు నష్టం జరుగుతుంది. ఇది బీఆర్ఎస్ పార్టీగా మేము చెప్తా ఉన్నాం, తెలంగాణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము మాట్లాడుతుంది గిది.
వాళ్ళ అవినీతి భాగవతాల గురించి మేము ఇప్పుడు ఇంకా మాట్లాడడం లేదు. ఇవాళ తక్షణం ఉన్న ప్రమాదం మనకు కృష్ణా నీళ్లపైన జరుగుతున్న దోపిడీ, మన మంచినీళ్ళకు ఇబ్బంది పడే పరిస్థితికి వస్తుంది. ఇది మేము మాట్లాడుతున్నాం, కాంగ్రెస్ అది మాట్లాడుతుంది. ఇది చూడాల్సిందిగా, ఇది అర్థం చేసుకోవాల్సిందిగా తెలంగాణ ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలివి ఉండాలి, సోయి ఉంటే కదా. ఏం బిక్తున్నాడు? కేఆర్ ఎంపీతో ఆపాలి కదా ఆడ. 10 ఏళ్ల నుంచి వెళ్ళి దుర్మార్గంగా ఇవాళ బండి సంజయో కిషన్ రెడ్డి ఒక మాట మాట్లాడి కేఆర్ఎంపీ అధికారులు చెప్పి ఆపేయండి, నీళ్ళు అన్యాయంగా పోతున్నాయని మాట్లాడి తాగదు. ఏం పని చేస్తున్నావు మరి? 9 మంది ఎంపీలు మీరున్నారు, 2 మంత్రులు ఉన్నారు. ఈడ కేంద్రం మీ చేతిలో ఉంది, ఎందుకు ఆపడం లేదు? అవి మనవేం తెలుసు, అవి మన వాటా నీళ్ళని తెలుసు, ఆంధ్రప్రదేశ్ వాటా పూర్తిగా వాడేసుకుందనే సంగతి తెలుసు. ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు మాట్లాడుతున్నాడు? బుద్ధి ఉండాలి కదా కొంచెం మనం మాట్లాడడానికి. ఏది వాగితే ఏది పడితే అది వాగుతా, నేను చెత్త మాటలు మాట్లాడదా అంటే సోయి ఉండాలి మాట్లాడడానికి కొంచెమన్నా. నాకంటే పైనున్నోడి నువ్వు నీ చేతుల్లో పని చేయకుండా. కేసీఆర్ వచ్చినాక మహబూబ్నగర్ జిల్లాలో వలసలు పెరిగినా తగ్గినా? నల్గొండలో కరువు పెరిగిందా పోయిందా? ఫ్లోరిన్ ఉన్నది పోయిందా? నీ మంత్రి చెప్పే కదా కేంద్రంలో. 6 ఏళ్లలోనే మొత్తం తెలంగాణలో ఒక్క ఫ్లోరిన్ కేసు లేకుండా చేసిన కేసీఆర్ అని. సో ఇండియాలో మాట్లాడడానికి ఏమన్నా అయిపోయిందా? ఎప్పుడు నేను మేము మాట్లాడినాం కదా. వద్దుండాల కొంచెం మాట్లాడడానికి. సోయి కూడా తిరుగుతున్నారు ఎంతసేపు. మేము వాడు సమర్పించలేకపోయినాం కాబట్టి మా ముఖ్యమంత్రి పదవి రావాలి, అవి సంపాదించి ఆడ ఇవ్వాలి, ఢిల్లీలు ఇవ్వాలి, ఎట్లన్నా అది కావాలి. గీ సోయి తప్ప ఏం జరుగుతుంది ఇక్కడ రాష్ట్రంలో? ప్రజలకు ఏమి ఇబ్బంది వస్తుంది రేపన్నా? సోయిందా ఏమన్నా? గీలు మాట్లాడతారా? ఇప్పుడు ఒకటేనండి సింపుల్. అదే బండి సంజయ్, అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు అనుకుంటే ఎట్లా పోతాయండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి నీళ్ళు? మీరు చెప్పండి, ఎట్లా పోతాయి? వాళ్ళిద్దరే కదా ఉంది అడిగి. ఎట్లా కాడ పెద్దల ఉంది వాళ్ళ చేతులు కదా, మా చేతులు కాదు కదా. కేసీఆర్ ఎట్లా కారణమవుతాడు? మా చేతిలో ఉన్న కాలం 9.5 ఏళ్ళు అడుగు కూడా పెట్టనీయలే. 9.5 ఏళ్ళు అడుగు కూడా పెట్టనీయలే మేము. ఒక్కసారి వస్తే తన్ని పంపించేసినాం. మేము అనుకున్న పద్ధతిలో నీళ్ళు వదిలినాం సాగర్ నుండి. మీరు వచ్చి చేదగాని రండలు మీ వ్యక్తిగత అవసరం కొరకు, మీ స్వార్థ ప్రయోజనాల కొరకు వాళ్ళకు తలొగ్గి, ఓడు చంద్రబాబు నాయుడుకి తలొగ్గి, ఓడు మోడీకి తలొగ్గి ఈ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసుకుంటూ మీరు మాట్లాడతారా? పెడదాం చర్చ ప్రజల్లో. కేసీఆర్ వచ్చిన తర్వాత మహబూబ్నగర్ ఎట్లా పచ్చబడ్డది, నల్గొండ ఎట్లా పచ్చబడ్డది, ఏం జరిగింది, పంటలు ఎట్లా పండినాయి, వలసలు పోయిన జిల్లాలకు మళ్ళీ బయట వాళ్ళు వలసలు వచ్చే స్థితికి ఎట్లా తీసుకొచ్చిండు పని కొరకు? ఎవరికైనా ఏమైనా సోయిందా అసలు? ఒక లెక్కెరికేనా? నీళ్ళని ఎట్లా కొలుస్తారో తెలిసిందా ఈ వెదలకి ఎప్పుడన్నా? కేసీఆర్ వచ్చి చెప్తే తప్ప. టీఎంసీ 10 వాడిరా, విన్నరా వీళ్ళ ముఖాలకు? కేసీఆర్ చెప్తే తప్ప. గీ సోయిలోని వాళ్ళు మాట్లాడతారు.